ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడకమునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మనము యేసుక్రీస్తు యొక్క పుట్టుకను మనము కొన్ని సంవత్సరాలుగా మనము తెలుసుకుంటున్నాము. ఆయన ఎందుకు పుట్టిండమ్మా ఈ లోకంలో? మన పాపములను కడిగి ఆయన యొక్క పరిశుద్ధ రక్తం చేత మనకు రక్షణ అనుభవాన్ని దయచేయుటకు దేవుడి లోకం నందు జన్మించాడు. అయితే ఇక్కడ మనం లేఖన భాగంలో చూసుకున్నట్లయితే ఆయనకు ఏం పేరు పెట్టాలన్నారమ్మా? యేసు. యేసు అంటే అర్థం ఎంతమందికి తెలుసమ్మా? రక్షకుడు అని అర్థం. యేసు అంటే రక్షకుడు. ఎవరిని రక్షించడానికి వచ్చాడు? పాపులను, మనందరినీ. పాపులనమనే కాదు, మనమందరం కూడా జన్మతః పాపులమే. ఎందుకంటే అవ్వ ఆదాము చేసినటువంటి పాపం నుంచి మనమందరము జన్మతః పాపులమే. ఆ రోజు అవ్వ యొక్క గర్భాన్ని దేవుడు శిక్షించినట్లుగా చూస్తున్నాం. ఆదికాండం 15వ అధ్యాయం 16వ వచనం ఉండనమ్మా, చూడదు. అవ్వ గర్భాన్ని ఆయన శిక్షించిండు. ఎందుకు అంటే, నీ గర్భాన్ని నేను వేదనతో నువ్వు ప్రసవము జరుగును, లేదంటే వేదనతో నువ్వు కందు అనే విషయాన్ని చెప్పిండు. అక్కడ దేవుడు అవ్వను శిక్షించినట్లుగా మనం చూస్తున్నాం. అదే గర్భాన్ని దేవుడు శాపం నుంచి మనకు రక్షణగా మరియమ్మ గర్భం ద్వారా యేసుక్రీస్తును మనకు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఎక్కడైతే మనకు శిక్ష ఉన్నదో అదే గర్భం నుంచి మన గురించి 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి తండ్రి అయిన దేవుని చిత్తం ద్వారా ఆయన పంపబడినట్లు మనమందరము ఎరిగి ఉంటున్నాం. అయితే వారి యొక్క ఆచారం, ఎవరి ఆచారం అమ్మా? యూదుల యొక్క ఆచారం, ఇశ్రాయేలు యొక్క ఆచారం. 8వ రోజున సున్నతి చేయబడాలి, సున్నతి పొందాలి. అయితే మనం క్రిస్మస్ జరిపి ఈ రోజుకి ఎన్ని రోజులు అవుతుందమ్మా? క్రిస్మస్ పండుగ జరుపుకొని, అంటే గత బేస్తవారం రోజు లేదంటే గురువారం రోజు మనం క్రిస్మస్ పండుగ జరుపుకున్నాము. ఈ రోజుకి 8వ రోజు, అంటే సున్నతి పొందవలసిన రోజు. అంటే నీవు నేను మార్పు చెంది ఉన్నామా ఈరోజు? ఎందుకంటే నూతన సంవత్సరంలో మనము ఎంతో ఆశీర్వాదపడాలని మనము సంతోషిస్తున్నాము. అయితే ఆ సంతోషానికి తగ్గట్టుగా మనము ఈరోజు దేవుని యందు సున్నతి అంటే నిబంధన చేసుకుంటున్నామా? నిబంధనను కలిగిన జీవితాలను మనము పొందుకున్నామా? ఇంకా పాత జీవితంలోనే ఉంటున్నామా? మనము క్రీస్తు యొక్క జన్మదినాన్ని కొన్ని సంవత్సరాల నుంచి మనం జరుపుకుంటున్నాము. అయితే అనాదిగా ఈ లోకము 2700 సంవత్సరాల క్రితం నుంచి కూడా క్రీస్తు యొక్క జన్మదినాన్ని జరుపుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే అదే సాంప్రదాయాన్ని బట్టి కూడా మనము క్రీస్తు యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్నాం. అయితే యూదులు ఆచరించినటువంటి ఆచారాన్ని మనము కలిగి ఉంటున్నామా అనే విషయాన్ని మనము చూసుకుందాం. ఆదికాండము 17వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. ఆదికాండము 17వ అధ్యాయము 10-11 వచనాలు. నీ తర్వాత సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. మీరు గోప్యాంగ చర్మమును సున్నతి పొందవలెనని అది నాకును నీకును మధ్యనున్న నిబంధనకు సూచనగా నుండును. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒక నిబంధనను చేసుకుంటున్నాడు నీకును నాకును.
ఎందుకు మనం ఈ నిబంధన యూదులకు దేవుడు ఇచ్చాడు అనే విషయాన్ని కనుక మనము పరిశీలించినట్లయితే, దేవుడు యూదులను ఆయన తన బిడ్డలుగా అంగీకరించుకోవాలని ఆయన ఆశపడ్డాడు. ఎందుకంటే ఆయన అబ్రహామును తన కుమారునిగా, లేదంటే తనకు ఇష్టమైన బిడ్డగా, తన స్నేహితునిగా ఆయన ఎంచుకున్నట్లుగా మనము లేఖన భాగాల్లో చూస్తున్నాం. అబ్రహాము కుటుంబంలో నుంచి వచ్చినటువంటి ఈ సంతానాన్ని గురించి ఆయన చేస్తున్నటువంటి నిబంధనను మనము చూద్దాం. అయితే ఈ నిబంధన ఎందుకు జరగవలసిన ఆవశ్యకత ఏర్పడింది? ఆల్రెడీ దేవుడు ఆదికాండం 12వ అధ్యాయంలో మనకు చెప్పి ఉంటున్నాడు. ఏమని చెప్పి ఉంటున్నాడు? నేను నిన్ను ఆశీర్వదించదను అని దేవుడు చెప్తున్నాడు. అదేవిధంగా నిన్నెవరైతే ఆశీర్వదిస్తారో వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్నెవరైతే శపిస్తారో నేను వారిని శపిస్తాను అనే విషయాన్ని కూడా మనకు లేఖన భాగంలో స్పష్టంగా చెప్పి ఉంటున్నాడు. అయితే ఇక్కడ మనకు దేవుడు ఈ నిబంధనను ఎందుకు ఉంచినట్లుగా మనం చూస్తున్నాం, దేవుడు ఈ నిబంధనను మనకు ఎందుకు ఏర్పాటు చేసినట్లుగా చూస్తున్నాం అనే విషయాన్ని కనుక మనం పరిశీలనగా చూసినట్లయితే, ఆదికాండము 16వ అధ్యాయము 1 నుంచి 4 వరకు చదువుదామమ్మా. ఆదికాండము అబ్రహాము భార్య అయిన శారాయి తనకు పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలగవచ్చునని అబ్రహాముతో చెప్పాను. అబ్రహాము శారాయి మాట వినెను. కాబట్టి అబ్రహాము కానాను దేశములో 10 ఏండ్లు కాపురమున్న తర్వాత అబ్రహాము భార్య అయిన శారాయి తన దాసి అయిన ఆగరును ఐగుప్తురాలిని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రహామునకు భార్యగా ఉండునట్లు అతనికి ఇచ్చాను. అమ్మ అంటే ఇక్కడ ఏం చేస్తుందమ్మా? శారాయి తనకు పిల్లలు కలగలేదు అనే ఒక కోరిక ఉంది. నిజంగా దేవుని దృష్టిలో ఆమెకు పిల్లల్ని ఇవ్వకూడదని ఉన్నదా? లేదు. దేవుని దృష్టిలో ఆమెకు పిల్లల్ని ఇవ్వకూడదని ఉన్నది. ఇవ్వకూడదు అనే ఉద్దేశం లేదు, కానీ ఆమె యొక్క ఆలోచన ఏ విధంగా ఉందంటే, దేవుడు నాకు పిల్లల్ని ఇవ్వటం లేదు కాబట్టి నేను నా దాసి అయినటువంటి హాగరును ఆయనకు భార్యగా, లేదంటే ఆయన హాగరు ద్వారా నేను సంతానాన్ని పొందుకోవాలని ఆశపడింది. అయితే ఇది దేవుని నిర్ణయమా? ఇది దేవుని నిర్ణయం కాదు. అంటే మనుషుల యొక్క నిర్ణయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ హాగరు ద్వారా ఇస్మాయిలు జన్మించడాన్ని మనం చూస్తున్నాం. అయితే దేవుడు ఈ విధమైనటువంటి దేవుని నుండి దూరమైనటువంటి కార్యాన్ని బట్టి దేవుడు సున్నతి అనేటటువంటి విధానాన్ని నిబంధనగా తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుడు ఏర్పరచుకున్నాడు అబ్రహాము. దేవుడు అబ్రహాంతో మాట్లాడినాడు. దేవుడు అబ్రహామును నడిపించినాడు. తన తండ్రి ఇంటి నుంచి పద్దనరాము నుంచి ఆయనను షెకెముకు తీసుకొని వచ్చినాడు. కానాను దేశంలో నుంచి షెకెముకు తీసుకొని వచ్చినాడు. కానానులో 10 సంవత్సరాలు ఉండిన తర్వాత తన భార్యకు కలిగినటువంటి ఆలోచనను బట్టి తను దేవుని చిత్తానికి దూరంగా ఉన్నాడనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. అందు విషయమై దేవుడు వారికి, యూదులకు, ఇశ్రాయేలీయులకు సున్నతి అనే ఆచారాన్ని ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తున్నాం. అంటే దేవునితో నిబంధన చేసుకోవాలనే విషయాన్ని మనము గమనిస్తున్నాం. అయితే మనము ఇక్కడ చూసుకున్నట్లయితే దేవునితో హేబేలు యొక్క రక్తము ఏ విధంగా నిబంధన చేసుకున్నదో, హేబేలును తన అన్న అయినటువంటి కయ్యూను చంపినప్పుడు ఆ రక్తము భూమి ద్వారా దేవునికి ఏ విధంగా మొరపెట్టిందో, అదేవిధంగా ఈ యొక్క యూదుల యొక్క రక్తము దేవునికి మొరపెట్టుకోవాలని ఆయన యొక్క చిత్తంగా ఉన్నది. ఆయన ఆశించి ఉంటున్నాడు. అదేవిధంగా ఇశ్రాయేలీయులందరూ, యూదులందరూ
బిడ్డ బిడ్డ పుట్టిన 8వ రోజు కంపల్సరిగా సున్నతి అనే ఆచారాన్ని ఆచరిస్తున్నాడు. అయితే నీవు నేను క్రిస్మస్ను జరిపించుకున్నాము. ఈరోజు ఏదైనా తీర్మానం తీసుకున్నావా? దేవా, నేను ఇంతవరకు ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్ళాను, ఆ పరిస్థితులు నాకు తెలుసు, నీకు తెలుసు. అయితే ఈరోజు నేను ఒక తీర్మానం తీసుకుంటున్నాను, నీతో ఒక నిబంధన చేసుకుంటున్నాను అనే ఆలోచన కలిగినట్లయితే దేవునికి స్తోత్రాలు చెల్లించింది. ఒకవేళ అలాంటి ఆలోచన కనుక మీకు లేనట్లయితే మీరు ఆలోచనను మార్చుకోండి. దేవుని యందు మీరు భయభక్తులు కలిగిన బిడ్డలుగా మీరు ఉండండి. ఎందుకంటే ఆయన అద్భుతకరుడు, ఆయన ఆశ్చర్యకరుడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు వచ్చి యూదులకు ఆయన బోధించినప్పుడు వారు ఆయనను నమ్మనందువల్ల ఆయనను అన్యజనులకు వైపు పంపించినట్లుగా మనం లేఖన భాగాల్లో చూస్తున్నాం. నీవు నేను అన్య జనాంగమైనటువంటి వారిగా ఉన్నాము. అయితే మనము అన్య జనాంగంలో నుంచి వచ్చిన వారమై ఉండి క్రీస్తును సంపూర్ణంగా వెంబడిస్తున్నామా? క్రీస్తును సంపూర్ణంగా వెంబడిస్తున్నామా? లేక లోకాశల వైపు మనము ఇంకా వెంబడి నడుస్తున్నామా? లోకాశల వైపు మనం చూస్తున్నామా? మనకందరికీ తెలుసు మనం ఏ స్థితిలో ఉన్నాము, మనం ఏం చేస్తున్నాము అనే విషయాన్ని మనము తెలుసుకున్నాము. కానీ ఇంకా మనము మారు మనసు పొందడం లేదు. రక్షణ తీసుకున్నాము, బాప్తిస్మం తీసుకున్నాము. మారు మనసు అంటే నీటి మూలంగా మనము బాప్తిస్మం పొందుకున్నాము. కానీ బాప్తిస్మం పొందుకున్నప్పటికీ దేవునికి ఇష్టమైన రీతిలో అబ్రహాము ఏ విధంగా హాగరు వలన దేవునికి దూరం అయినాడో నీవు కూడా చిన్న చిన్న కారణాల వల్ల దేవునికి దూరం అవుతున్నావా? మన కుటుంబాలు దేవునికి దూరం అవుతున్నాయా? ఆలోచించి మనం నిర్ణయం తీసుకోవాలి. ఒక నూతన సంవత్సరంలో మనకిచ్చినటువంటి మొదటి రోజులో ఈ రోజు నుంచే మనం ఒక నిబంధన తీసుకోవాలి. అయితే ఈ విధంగా అబ్రహాము తనకు సున్నతి చేయబడ్డప్పుడు అబ్రహాముకు వయసు ఎంతమ్మా? చూద్దాం. ఆదికాండము 17వ అధ్యాయము 24వ వచనం చదవండి. అబ్రహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏండ్లవాడు. 99 ఏండ్లవాడు. అతని కుమారుడైన ఇష్మాయేలు గోప్యాంగ చర్మం సున్నతి చేయబడినప్పుడు 13 ఏండ్లవాడు. ఒక దినమందే అబ్రహామును అతని కుమారుడైన ఇష్మాయేలును సున్నతి పొందిరి. అతని ఇంట పుట్టిన వారును అన్యుని యొద్ద వెండితో కొనబడిన వారును ఇంటిలోని పురుషులందరూ అతనితో కూడా సున్నతి పొందిరి. అంటే ఇక్కడ మనము 13 అనే విషయాన్ని కూడా మనం చూసినట్లయితే 16వ అధ్యాయం 16వ వచనంలో హాగరు అబ్రహామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రహామునకు 86 ఏండ్లవాడు. మీరు ఒక్కసారి 86 99 తీసేయండి, ఎంత వస్తుంది? 99 నుంచి 86 తీసేస్తే ఎంత వస్తుందమ్మా? 13 ఏండ్లు. 13 ఏండ్లు అనేటటువంటిది మనకి ఇక్కడ చూపిస్తున్నాడు దేవుడు. అయితే అబ్రహాం యొక్క వయసు 99 ఏండ్లు. 99 ఏండ్లప్పుడు ఆయన నిబంధన చేసుకున్నాడు. ఆయన వెలపెట్టి కొన్నటువంటి ప్రతి పురుషుడు ఆ విధమైనటువంటి ఆచారాన్ని ఆచరించిండు. అయితే నీవు నేను కూడా రక్షణ పొందకుండా ఇంకా ఉన్నామా? ఒకవేళ రక్షణ పొంది కూడా ఇంకా దేవునికి అబ్రహాము వలె కొన్ని విషయాల్లో మనం దూరంగా ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి. దేవుడు ఈరోజు మీ సంఘంలో నుంచి 2 బాప్తిస్మం తీసుకునేటట్టు దేవుడు చేసినందుకు దేవాది దేవునికి వేలాది స్తోత్రాలు చెల్లిస్తుంది. అయితే అబ్రహాము ఎప్పుడైతే దేవునితో నిబంధన చేసుకున్నాడో అప్పుడు అబ్రహాముకు దేవుడు వంశాన్ని ఇచ్చాడు. అబ్రహాముకు దేవుడు ఏమి ఇచ్చినాడమ్మా? వంశాన్ని ఇచ్చినాడు. అబ్రహాం యొక్క వంశం ఎవరమ్మా? దేవుడి చిత్త ప్రకారంగా అబ్రహాం యొక్క వంశము ఆయన పుట్టిన కుమారుని పేరు ఏం పేరమ్మా? ఇస్సాకును ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆదికాండం 21:2వ అధ్యాయం. అదేవిధంగా అబ్రాముగా ఉన్నటువంటి పేరు మనకు అబ్రహాముగా మార్చబడినట్లుగా చూస్తున్నాం. ఆదికాండం 17:5వ అధ్యాయం. అదేవిధంగా
మీకు దేవుడనై ఉందును అని చెప్పినాడు. మీకు అంటే ఎవరికి? అబ్రహాము సంతతికి, యావత్ అతనికి పుట్టినటువంటి ప్రతి ఒక్క బిడ్డకు ఆయన దేవునిగా ఉంటున్నాడు. అదే దేవుణ్ణి నీవు నేను సేవిస్తున్నాను ఈరోజు. అదే దేవుణ్ణి నీవు నేను సేవిస్తున్నాను. అంత గొప్ప భాగ్యం కలిగిన దేవుడు, ఇన్ని రకాలుగా ఒక వ్యక్తిని మార్పు చెందిస్తున్న దేవుణ్ణి నీవు నేను సేవిస్తున్నాను. అదేవిధంగా కానానును నిత్య స్వాస్థ్యంగా ఇస్తున్నాడు. ఇప్పటికి కూడా ఇశ్రాయేలీలు ఎక్కడున్నారమ్మా? పేరులోనే ఉంది, ఇశ్రాయేల్ దేశంలోనే ఉన్నారు. అంటే అది కానాను దేశంలోనే, వాగ్దాన భూమిలోనే వాళ్ళు రెండవసారి కూడా వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. 1947లో మరలా వాళ్ళు తిరిగి యూదులు వాళ్ళ దేశానికి వచ్చినట్లుగా చూస్తున్నాం. అంటే వాళ్ళు ఆ దేశానికి రావడాన్ని బట్టి అది మంచి జరిగింది అని మనం ఆశించినట్లయితే దేవుని రెండో రాకడ కూడా ఉన్నదనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే దేవుడు ఒలీవ మొక్క చిగురు వేసినట్లుగా చెప్తున్నాడు. ఎప్పుడైతే యూదులు తిరిగి మళ్ళీ కానానుకు వస్తారో ఆ ఒలీవ మొక్కను చిగురు వేసినట్లుగా చెప్తున్నాడు దేవుడు. అయితే ఇక్కడ ఆ విధంగా దేవుడు వారి ఆశలను జీవింపచేసినాడు. అబ్రహాము జీవితంలో ఆయనకు 99 ఏళ్ల వయసు ఉంది. ఆయనకు పిల్లలు లేరు. ఆయన ఎప్పుడైతే దేవునితో నిబంధన చేసుకున్నాడో శారా గర్భము తెరవబడి ఆమెకు ఒక కుమారుణ్ణి ప్రసాదిస్తాడు. 100 ఏళ్ళప్పుడు 100 ఏళ్ళప్పుడు అబ్రహాము ఇస్సాకుకు జన్మనిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇస్మాయేల్ని ఇక్కడ దేవుడు అబ్రహాముకు దూరంగా పంపించినట్లుగా చూస్తున్నాడు. దేవుడు కొన్నిసార్లు కొంతమందిని మనకు దూరం చేస్తాడు. ఎందుకంటే నువ్వు ఫలించాలి, నువ్వు అభివృద్ధి పొందాలి, నువ్వు ఆశీర్వదించబడాలని ఆయన యొక్క ఇష్టం. కానీ కొన్ని దూరపరిచినప్పటికీ కూడా మనం ఇంకా వాటిని దగ్గర చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంటాం. కొన్ని దూరపరిచినప్పటికీ కూడా దేవా ఇంకా మాకు అలవాట్లు దగ్గరగా ఉండాలి, లేదంటే మేము ఇంకా దానిలో చిక్కుబడి ఉండాలని ఆశపడతారు. అది ఎప్పటికి కూడా మనము ఆ విధంగా చేయొద్దన్నాం. అది దేవునికి ఇష్టం లేదు. దేవునికి ఇష్టం ఉన్నదా లేదా అని మనము దావీదు మహారాజు ఏ విధంగా విచారించిందో దేవుని వద్ద, తను పని చేసేటప్పుడు, ప్రతిసారి యుద్ధం చేసేటప్పుడు కానీ ఏదైనా కార్యం చేసేటప్పుడు దావీదు మహారాజు దేవునితో విచారించినట్లు నీవు నేను విచారిస్తున్నామా? ప్రతి విషయాన్ని, నువ్వు చిన్న విషయమైనా పెద్ద విషయమైనా, అమ్మా కూర్చోమ్మా, దేవుడు మనల్ని ఎదురు చూస్తున్నాడు. నా బిడ్డ, నా కుమారుడు నా యొద్దొచ్చి విచారిస్తాడా? నా యొద్దొచ్చి మాట్లాడతాడా? తనకున్న సమస్యను నాతో చెప్పుకుంటాడా అని ఆయన ఆశపడుతున్నాడు. ఇంతవరకు ఎంతమందిని మనకున్న సమస్యను దేవునితో మాట్లాడుతున్నాం. దేవా, ఈరోజు నేను ఈ సమస్యను ఎదుర్కొంటున్నాను. ఈ సమస్య ద్వారా నేను ఏ విధంగా అధిగమించాలి, ఈ సమస్య ద్వారా నేను ఏ విధంగా ముందుకు పోవాలి అని ఆయన యొక్క చిత్తాన్ని మీరు కోరుకుంటున్నారా? ఆయన చిత్తాన్ని కనుక మనం కోరుకున్నట్లయితే మనము తప్పిపోము అనే విషయాన్ని మీకు నేను మనవి చేస్తున్నాను, జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యందు మనం విచారించే బిడ్డలుగా ఉండాలి. దేవుని యందు ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి. దేవుని యందు వేడుకునే బిడ్డలుగా ఉండాలి. దేవుని యందు ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి. క్రైస్తవునికి ఉండవలసిన 2 లక్షణాలు: 1 వాక్యాన్ని చదవడము, 2 ప్రార్థనను చేయడం. ఈ 2 మనకు రెక్కల వలె ఉండాలి. పక్షిరాజు ఏ విధంగా రెక్కలు చాచి ఎగిరి అందనంత ఎత్తుకు ఎగిరిపోతుందో, నీవు కూడా ఈ 2 లక్షణాలు కలిగి ఉంటే దేవుని యందు గొప్పగా ఆశీర్వదించబడతావు. ఆమేన్. అయితే ఈ విధంగా నిబంధన చేసుకున్నాం. ఈ విధంగా ఇశ్రాయేలీయులతో, లేదంటే అబ్రహాము సంతానంతో దేవుడు నిబంధన చేసుకున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదువుకున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక తర్వాత వస్తున్నాం. గలతీయులకు రాసిన 2వ అధ్యాయం 3వ వచనం. అయినను నాతో కూడానున్న అమ్మా 2వ అధ్యాయం 3 చదవమ్మా. రైట్. అయినను నాతో కూడానున్న తీతు గ్రీస్తు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే పౌలు చెప్తున్నాడు.
ఆయనతో పాటు పనివాడైనటువంటి తీతుకు ఆయనను బలవంత పెట్టండి. ఎందుకు బలవంత పెట్టండి అనే విషయాన్ని కూడా మనం చూద్దాం. ఎందుకంటే ఈయన పౌలు ఏ వంశానికి చెందినవాడమ్మా? పౌలు బెన్యామీను గోత్రానికి చెందినవాడు. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనకు క్లియర్గా ఉంటుంది పౌలు ఏ వంశానికి చెందినవాడు అనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే పౌలు బెన్యామీను వంశానికి చెందినవాడు. ఆయన ఇశ్రాయేలు గోత్రంలో జన్మించిన వాడిగా మనం చూస్తున్నాం. అలాంటి వ్యక్తే ఇక్కడ ఆ సున్నతిని ఆయన ఆచరించడం లేదు అనే విషయాన్ని మనం గమనించాలి. నీవు నేను కూడా సున్నతి గురించి మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం దూరంలో ఉన్నాం. అంటే కొన్ని విషయాలు మనకు తెలియాలి. తెలిస్తేనే మన ఆత్మీయ జీవితము స్థిరమైన పునాది వేయబడుతుంది. అలాగైనా ఎడలా నేను అడుగునదేమనగా దేవుడు తన ప్రజలను విసర్జించనా? అట్లనరాదు. నేను కూడా ఇశ్రాయేలీయుడను, అబ్రహాము సంతానం నందలి బెన్యామీను గోత్రం నందు పుట్టినవాడను అని ఇక్కడ పౌలు మనకు చెప్తున్నాడు. పౌలు ద్వారా మనము ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఆయన బెన్యామీను గోత్రంలో పుట్టినవాడైనప్పటికీ ఆయన తన సహచరుడైనటువంటి తీతుకు సున్నతి చేయడానికి ఆయన ఇష్టపడలేదు. కారణం ఏమిటో అనే విషయాన్ని మనము పరిశీలనగా లేఖన భాగాలను చూద్దాం. 1 కొరింథీయులు 11వ అధ్యాయము 23 నుంచి 25వ వచనం వరకు చదువుకున్నాము. 1 కొరింథీయులు 11వ అధ్యాయము 23 నుంచి 25. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించు దాన్ని విరిచి అమ్మా చదవమ్మా. మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయుడని చెప్పాను. అంటే క్రైస్తవులుగా ఉండాలంటే ఉండవలసిన మనకు లక్షణం ఏమమ్మా? బైబిల్ చదవడము, వాక్యం చదవడము, ప్రార్థనలో మనము నిలకడగా ఎదగడము. కానీ దానితో పాటు మనకు ప్రభు యొక్క బల్లలో మనము పాలు పంపులు పొందుకున్నామా? ప్రభు యొక్క బల్లలో పాలు పంపులు అంటే అదేమో మొదటి నిబంధన, ఇదేమో రెండవ నిబంధన. ఈ రెండవ నిబంధనకు మూల కారణము, మూల పురుషుడు ఎవరు అన్నట్లయితే యేసుక్రీస్తు అనే విషయాన్ని మీకు నేను తెలియపరుస్తున్నా. మీకు అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే యేసుక్రీస్తు జన్మదినాన్ని మనము గత బేస్తవారం రోజు జరుపుకున్నాం. ఆ బేస్తవారం నుంచి ఈ రోజుటికి 8వ రోజు. యూదుల ఆచారం ప్రకారం 8వ రోజు సున్నతి చేయబడాలి. అది మొదటి నిబంధన. కానీ రెండవ నిబంధన, యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించినందుకు మనము ఆయన యొక్క శరీరము లేదంటే ఆయన యొక్క రక్తంలో మనము పాలు పంపులు పొందుకోవాలని రెండవ నిబంధనను కలిగి ఉండాలి. అయితే ఆ నిబంధనలో మనకు ఎలాంటి విడుదల కలుగుతుంది? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చివరిగా ఉందమ్మా. చదువు. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరచు. ప్రతి పాపం నుంచి ఆయన యొక్క రక్తము మనల్ని పవిత్రపరచును. ఇదే రెండవ నిబంధన. ఈ యొక్క రెండవ నిబంధన ద్వారానే
నువ్వు ప్రతినిత్యము గనక దేవునిలో ఎదిగి ఆయన ఆత్మచేత గనక నువ్వు నడిపింపబడినట్లయితే, నేను నడిపింపబడినట్లయితే మనం నిత్య జీవానికి ఏమవుతామమ్మా? వారసులమవుతాం. నిత్య జీవానికి వారసులమవుతాం. నామమాత్రంగా నేను వాక్యం చెప్పొచ్చు, పాటలు పాడొచ్చు, లేదంటే ఆరాధనలో నేను పాల్గొనొచ్చు, చప్పట్లు కొట్టొచ్చు, మరి ఏదో విషయాలు నేను చేయొచ్చు దేవుని విషయంలో క్రైస్తవునిగా. కానీ నేను సంపూర్ణంగా ఆయన యందు గనక ఎదగకపోతే, ఆయన ఆత్మలో గనక నేను వర్ధిల్లకపోతే, ప్రతి నిత్యము ఏదైతే మనకు ఉపమానం చెప్పబడిందో, ఒక విత్తనము మంచి నేలలో పడినట్లుగా, మంచి భూమిలో పడినట్లుగా విత్తనం పడి అది నూరంతలుగా ఫలిస్తేనే అది దేవుని యొక్క నిత్య జీవానికి వారసులుగా మనల్ని చేస్తుంది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 30 అంతలు 60 అంతలు ఫలించడం వల్ల లాభం లేదు. నీవు నేను 30 అంతలు 60 అంతలు కూడా ఫలించినామో లేదో మనకైతే తెలియదు. ఒక్కసారి మన యొక్క ప్రవర్తనను మనము పరిశీలనగా చేసుకుందాం. ఈ రోజైనా మన ప్రవర్తనను పరిశీలన చేసుకుందాం. ఇంతవరకు మనం క్రీస్తులో నడవబడ్డాము, సాంప్రదాయ క్రైస్తవులుగా ఉన్నాము. ప్రతి ఆదివారము సంఘానికి రావడము, లేదంటే ప్రత్యేక కూడికల్లో మనము పాల్గొనడము, దేవుణ్ణి మన యొక్క స్వరము ద్వారా ఆరాధించే బిడ్డలుగా, ప్రార్థించే బిడ్డలుగా, మన నోటి ద్వారా బైబిల్ చదివిన నోర్లుగా మనం ఉంటున్నాయి. కానీ ఆత్మీయంగా ఎదిగింపబడ్డాము. ఈరోజు క్రైస్తవులుగా ఉంటున్న మనము ఎంతసేపు ఉన్న సంఘంలో ఒకరు నన్ను ఈ మాట అన్నారు, లేదంటే వాళ్ళు రావడం వల్ల నాకు ఇష్టం లేదు, లేదంటే వీళ్ళు ఈ విధంగా ప్రార్థన నా గురించి చేసినారు అనే విషయాలను మనము పట్టించుకొని మనం చిన్న చిన్న విషయాలకు సంఘానికి దూరంగా అయిపోతున్నాము. ఎందుకంటే దేవుడు అది ఇష్టపడడు. మనము ఎల్లవేళలా ఆయన యొక్క సన్నిధిలో ఉండాలని ఆయన కోరుకుంటాడు. కీర్తనలు 23వ వచనం, 23వ అధ్యాయం చివరి వచనంలో, నా జీవిత కాలం అంతా చదవండి అన్నట్లయితే, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. ఎంతమందికి కోరిక ఉంటుంది? ఆరాధన అంటే మనము ఎన్ని గంటలకు వస్తున్నాము? ఆరాధన అంటే మనము వాక్యానికి 5 నిమిషాల ముందు, వాక్యానికి 1 నిమిషం ముందు వస్తున్నాము. కానీ దేవుణ్ణి నీ స్వరముతో నువ్వు ఆరాధించినప్పుడు పరలోకం నందు ఉన్నటువంటి ఆయన సైన్య సమూహము ఎంతగానో ఆనందపడుతుంది. మనం రావడమే లేటుగా వస్తాము, పోవడము త్వరగా పోవడానికి ఆశపడతాం. కానీ దేవుడు అలాంటి జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడా? ఆరాధన పాటలు పాడడం ద్వారా దేవుణ్ణి మనం గణపరిచినట్టు, పాటలు పాడడం ద్వారానే ఆయనను మహిమపరిచినట్లు. అంటే మనకు స్వరాలు లేవు, మనం పాటలు పాడము కాబట్టి మనం ఎందుకు మందిరానికి త్వరగా వెళ్ళాలని అనుకుంటున్నారా? అది సరి అయినది పద్ధతి కాదమ్మా. దేవుణ్ణి ఆరాధించే బిడ్డలుగా, దేవుణ్ణి గణపరిచే బిడ్డలుగా మీరు మందిరానికి 10:30 అంటే 10:30కు ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తావో అప్పుడే దేవుడు నీ దగ్గరగా ఉన్నట్టు నువ్వు అర్థం చేసుకుంటావు. నామకార్థంగా వచ్చినట్లయితే దేవుడు కూడా మనతో నామకార్థంగానే ఉంటాడనే విషయాన్ని మీకు మనవి చేస్తున్నాను. అయితే ఈ నిబంధనలో నూతన నిబంధన లేదంటే క్రొత్త నిబంధనను చాలామంది దేవునితో నిబంధన చేసుకొని ఉంటారు. మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకుంటారు. మారు మనసు పశ్చాత్తాపం వలన నీటి మూలంగా మనము బాప్తిస్మము తీసుకుంటాం. ఈ నీటి మూలంగా బాప్తిస్మము తీసుకున్నప్పుడే మనము ప్రభువులలో పాలు పంపులు పొందుకుంటాం. కానీ నీటి మూలంగా బాప్తిస్మము తీసుకొని ప్రభువులలో పాలు పంపులు పొందుకున్నంత మాత్రాన మనం నిత్య జీవానికి వారసులు అవుతామా? ఒక్కసారి పరీక్ష చేసుకోండి. దేవా, ఈరోజు నూతన సంవత్సరం, నూతన దినం, మొదటి దినం నందు మందిరంలో చేరి నీతో నిబంధన చేసుకుంటున్నాను. అంటే దేవా, నాకు నీ యొక్క నిత్య రాజ్యములో నాకు చోటు ఇవ్వండి తండ్రి. నిత్య రాజ్యానికి నన్ను వారసునిగా, వారసురాలుగా చేయండి ప్రభువా అని నిబంధన చేసుకున్నాండి. ఎందుకంటే యేసుక్రీస్తు నీటి మూలాన బాప్తిసము తీసుకొని బయటకు వచ్చినంబడే
పరిశుద్ధాత్మ పావురం రూపంలో వచ్చి ఈయన నా ప్రియ కుమారుడు అని స్వరాన్ని మనం వింటున్నాము. నేను ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు అని దేవుడు చెప్పిన స్వరాన్ని నేను వింటున్నాను, నీవు వింటున్నావా? ఇక్కడ నువ్వు వచ్చి కూర్చున్నావు, పరిశుద్ధాత్మ స్వరము ఈమె నా కుమార్తె, ఈయన నా కుమారుడని చెప్పడాన్ని నువ్వు వింటున్నావా? ఎంతమంది ఈ విధమైన జీవితాన్ని మనం కలిగి ఉంటున్నాము? మనం నమ్ముతాము, పరిశుద్ధాత్మను నమ్ముతాము, నమ్మము అని చెప్పడం లేదు, కానీ ఆ పరిశుద్ధాత్మ చిత్తానుసారంగా మనము జీవిస్తున్నాము. ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే త్రిత్వాన్ని మనం నమ్ముతాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామం అంటాం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మను మనము సేవిస్తాము. కానీ పరిశుద్ధాత్మ నామంలో మనము క్రియలు చేస్తున్నాము. మన ఆత్మను దేవునితో నడిచే విధంగా మనము సిద్ధపరచుకున్నామా? మన ఆత్మను దేవునితో పాటు కలిసి జీవించే విధంగా మన జీవితాన్ని మనము నడిపించుకుంటున్నామా? ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే మత్తయి సువార్త 3 చదువుదాం. 3:11 చెప్పబడినట్లు నీటి మూలాన అందరం బాప్తిస్మం తీసుకున్నాం. నీటి మూలాన మనం బాప్తిస్మం తీసుకున్నామంటే ఫస్ట్ మన మనస్సు మారాలి. ఇంకా మారకుండా కూడా అలాంటి బాప్తిస్మం తీసుకున్నారా? ఒకవేళ అలాంటి బాప్తిస్మం తీసుకున్నట్లయితే దేవుని చెంత వేడుకోండి, ప్రభువా మేము అలాంటి బాప్తిస్మం తీసుకున్నాము, ఈరోజు మమ్మల్ని సంపూర్ణంగా మీ యొక్క రక్తము చేత మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచండి దేవా అని అడుగుదాము అని ఆయనను వేడుకుందాము. ఎందుకంటే కొంతమంది పెళ్లి బాప్తిస్మం తీసుకుంటాం. అంటే పెళ్లి బాప్తిస్మం అనేది కొత్త బాప్తిస్మం కాదు, మీరు కొత్తగా అనుకోవద్దండి. అంటే పెళ్లి చేసుకోవాలని బాప్తిస్మం తీసుకుంటాం. ఎందుకంటే సంఘంలో పెళ్లి చేయడు సేవకుడు, లేదా సంఘంలో నాకు పదవి కావాలంటే నేను బాప్తిస్మం తీసుకోవాలి. ఎందుకంటే సంఘంలో సేవకుడు నాకు సంఘ పెద్దగా పదవి ఇయ్యడు, లేదంటే సంఘస్థులు నన్ను ఒప్పుకోరు. ఆ విధంగా ఇంకా మనము పెళ్లి బాప్తిస్మాలు, సంఘ బాప్తిస్మాలు తీసుకుంటున్నామా? లేదంటే లోకంలో క్రైస్తవునిగా గుర్తింపబడాలని నువ్వు నేను బాప్తిస్మం తీసుకుంటున్నాను? ఆలోచన చేసుకోవాలని. మనం ఎల్లప్పుడూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే బిడ్డలుగా ఉండాలని మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఈరోజు ఆయన యొక్క సువార్తను కోటాను కోట్ల మందికి ప్రచురిస్తున్నాడు. కారణం ఏమిటి? ఈ సువార్తను ప్రకటించడానికి కారణం ఏమిటి? సేవకులను లేవనెత్తడానికి గల కారణం ఏమిటి? ప్రతి ఊరిలో మందిరాలను నెలకొల్పడానికి గల కారణం ఏమి? ప్రతి ఊరిలో క్రైస్తవ సంఘాలను ఏర్పాటు చేయడానికి గల కారణం ఏమి? ఆయన ఏదో ఆషామాషిగా ఈ సంఘాలను ఏర్పాటు చేసిందా? ఈ సంఘాల ద్వారా నువ్వు నీటి మూలాన బాప్తిస్మం తీసుకో అని ఆయన ఇష్టపడుతున్నాడు? ఆయన అలాంటి ఇష్టపడడం లేదు. నన్ను నిత్య జీవానికి వారసునిగా చేయాలనేదే దేవుని యొక్క సంపూర్ణమైన సంకల్పం అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ఫిబ్రవరికి రాసిన పత్రికలో ఉన్నాను, చదువుకున్నట్లయితే ఎవరైతే మరణ శిక్ష విధిస్తారో ఆ మరణ శిక్ష విధించినటువంటి వ్యక్తి మరణిస్తేనే కానీ దానికి ఆయన అర్హుడు కాదు అనే విషయాన్ని మనము లేఖన భాగాల్లో చక్కగా చదివి ఉంటున్నాం. అంటే యేసుక్రీస్తు మానవునిగా జన్మించడానికి గల కారణం ఏమిటంటే ఆయన రెండవ రాకడనందు వచ్చి మనందరికీ ఆయన తీర్పునిస్తాడు. ఎంతమందికి తెలుసమ్మా దేవుడు తీర్పునిస్తాడు రెండవ రాకడనందు వచ్చి? తెలియదా? ఈ రోజైనా తెలుసుకోండి. రెండవ రాకడనందు వచ్చి ఆయన తీర్పునిస్తాడు. కానీ రెండవ రాకడ కంటే ముందే ఎత్తబడే గుంపులో నీవు నేను ఉండాలని నా యొక్క ఆశ, మీ సంఘ సేవకుని యొక్క ఆశ. లేదంటే క్రైస్తవ మతాన్ని ఎవరైతే ప్రచురిస్తున్నారో వాళ్ళ యొక్క కోరిక అంతా మనమందరము రక్షణ బాప్తిస్మం తీసుకోవడం కాదమ్మా. బాప్తిస్మం తీసుకోవడము దేవుని యొక్క ప్రధానమైన ఉద్దేశం కాదు. నీవు నిత్య జీవానికి వారసురాలుగా ఉన్నావా? అలాంటి తలంపు నీకున్నదా ఈరోజు? ఒకవేళ ఈరోజు లేకపోతే ఈ రోజు నుంచే ఆ తలంపులో నువ్వు దేవునితో ప్రార్థించు. నన్ను నమ్మొద్దు, నన్ను అస్సలు నమ్మొద్దు. నీవు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నమ్ము, నీవు దేవునితో ప్రార్థించు. నేను చెప్తున్న మాటలు మీరు వినండి. నన్ను నమ్మొద్దు అంటే నేను వినమన్న మాటలు ఏమంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నమ్ము, దేవునితో మాట్లాడు, దేవునితో ప్రార్థించు. ప్రభువా, ఈరోజు మేము విన్న వాక్యము ఎంతవరకు నిజమైన వాక్యం, ఎంతవరకు సత్యమైన వాక్యం? ప్రభువా, నువ్వు దేవునితో మాట్లాడు. ప్రభువా, నీకు వేడుకో, దేవుడే నీతో మాట్లాడతాడు. సేవకుడు
నువ్వు మారుమనసు పొందినావా అంటాడు. పొందినా అంటాడు. పొందినా అని చెప్తాం. అయితే నీకు సమాధానం ఉందా అంటాడు. అలాంటి సమాధానం నీకు నాకు దేవుడే అనుగ్రహిస్తాడు. నిత్య జీవానికి సంబంధించిన సమాధానం. ఎందుకంటే సమాధానము అనేటటువంటిది ఎందుకు అడుగుతామంటే, మరలా మన లోపల తొందరపాటు ఉండొద్దు. మరలా నీటి మూలంగా బాప్తిస్మం తీసుకొని ఏవైతే నువ్వు నీటిలో ఒక్కసారి వెనక్కు మునిగి మరలా ఉదయించినావో, లేచినావో, పునరుత్థానమైనావో, నీ పాపాన్ని నువ్వు సమాధి చేయాలి. మరలా పాపం వెంట నువ్వు పరిగెత్తకూడదు. మరలా నీవు ఆ పాపం వెంట పరిగెత్తకూడదు అనేది దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశంగా మనం వింటున్నాము, చూస్తున్నాము. అయితే నిర్గమకాండము 20వ అధ్యాయం 1-11 ఇవందరికీ తెలిసినవే అమ్మా. నిర్గమకాండము 1-17 వచనాలు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయాలే. ఇవన్నీ మనము తూచా తప్పకుండా పాటించాలి. ధర్మశాస్త్రాన్ని మనం వదిలిపెట్టమని చెప్పలేదు. సున్నతి చేసినా చేయకపోయినా మనకు దాని గురించి పెద్ద ఇబ్బందులు, సమస్యలు ఏముండవు. కానీ నిర్గమకాండము 20వ అధ్యాయం 1-17 వచనాలు మనం ఉండదమ్మా, చాలా టైం అవుతుంది. అది ఖచ్చితంగా మనము వాటిని పాటించాలి తండ్రి. అదేవిధంగా గలతీయులు 5వ అధ్యాయము 19-21 అది కూడా ఒకవేళ మీరు రాసి పెట్టుకునండి, ఇంటికి పోయినాక మీరు చదవండి. వాటిని కూడా మనం ఖచ్చితంగా పాటించే బిడ్డలుగా ఉండాలి. వీటిని మనము మర్చిపోవద్దు. అదేవిధంగా ఆత్మఫలాలు ఎంతమందికి ఉన్నాయి? ఆత్మఫలాలు ఎంతమంది పొందుకున్నాము? ఆత్మఫలాలు కనుక మనం పొందుకుంటే ఆత్మవరాలను కూడా దేవుడు మనకు ప్రసాదిస్తాడు. ఆత్మఫలాలు కనుక మనం పొందుకోలేకపోతే మనము ఆత్మవరాలను పొందుకోలేము. ఇంకా ఈ లోకంలో నా గురించి ఎవరు ప్రార్థన చేస్తారు, ఏ సేవకుడు ప్రార్థన చేస్తాడని నువ్వు ఎదురు చూస్తావు. నీవే నీ ఊరి గురించి, నీ యొక్క ఏమంటారు తోటి విశ్వాసులకు నువ్వు ప్రార్థన చేసే స్థితిలో ఉన్నావా? ఒక్కసారి ఆలోచించండి. నీకు ఆరోగ్యం బాగాలేకపోతే సేవకుడిని నువ్వు అడగొచ్చు, తప్పు లేదు. దాన్ని 100% మనం అడగొచ్చు. కానీ నీవు కూడా బలపరచబడ్డావా క్రీస్తులో? ఇంకా బలపరచబడలేదా? నేను బాప్తిస్మము 2002లో తీసుకున్నా, లేదంటే బాప్తిస్మము 74లో తీసుకున్నా, లేదంటే బాప్తిస్మము 60లో తీసుకున్నా, లేదంటే బాప్తిస్మము 2019లో తీసుకున్నా అని మనము గొప్పలు చెప్తుంటాం. కానీ మనకు స్థిరమైన పునాది ఉన్నదా? దేవునిలో మనం స్థిరంగా ఎదుగుతున్నామా? ఆలోచించుకునండి. నీ పక్కవారి యొక్క సమస్య గురించి నువ్వు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నావా? ఒకవేళ నువ్వు సిద్ధంగా లేకపోతే ఈరోజే ఆ సిద్ధపాటును దేవుని యొద్ద విచారించు. ప్రభువా, నేను ఎందుకు పక్కవారి గురించి ప్రార్థించలేకపోతున్నాను? మా సేవకుడు ఒక్కడే, లేదంటే మా సేవకుని ఒక్కనిపైనే నేను ఆధారపడాలన్నా? నేను నా చుట్టుపక్కల వారికి నీ యొక్క సువార్తను ప్రకటించొద్దా అనే ఆలోచనను కలిగి మనం ఒక నిర్ణయాన్ని, ఒక తీర్మానాన్ని తీసుకోవాలి. ఎందుకంటే కొత్త నిబంధన అంటే 2వ నిబంధన అనేటటువంటిది మామూలుగా ఎందుకు ఈ సున్నతి నుంచి మనము ఈ విధంగా నిబంధనలోకి వచ్చినామంటే, మన శరీరంతో నిబంధన చేసుకున్నప్పటికీ ఆ ఇశ్రాయేలీలు, ఆ యూదులు దేవుని నుంచి తప్పిపోయినట్లుగా మనం చూస్తున్నాము. ఇశ్రాయేలీల యొక్క 12 గోత్రాలు మొదట సొలొమోను రాజు, దావీదు రాజుగా ఉన్నప్పుడు ఏకంగా ఉన్నటువంటి రాజ్యాలు ఎప్పుడైతే సొలొమోను రాజు కుమారుడైనటువంటి రెహబాము వచ్చిండో, యెరోబాము వచ్చినప్పుడు ఆ రాజ్యాలు 2 రాజ్యాలుగా విడగొట్టబడతాయి. సొలొమోను కుమారుడు రెహబాము దగ్గర ఉన్నటువంటివి యూదా, బెన్యామీను. మిగతా 10 గోత్రాలు యెరోబాము ఆధీనంలో ఉంటాయి. యెరోబాము రాజుగా ఉంటాడు. యెరోబాము మొదలుకొని హోషియా వరకు ప్రతి ఒక్కరూ ఇశ్రాయేలీయుల రాజులు దేవునికి దూరంగా ఉన్నవారు. దేవునికి దూరంగా ఉన్నవారంటే వారు ఉన్నత స్థలాల్లో అన్య దేవతలకు వారు బలి ఇవ్వడము, వారి బిడ్డలను గుండాలు దాటించడం, అగ్ని గుండాలు దాటించడం, వాళ్ళు సాంప్రదాయ పద్ధతి, లోక ఆశల వైపు, లోక పూజల వైపు వాళ్ళు నడిచినట్లుగా మనం చూస్తున్నాం. వారిని దేవుడు అష్షూరీయుల చేతికి అప్పగిస్తున్నాడు. అష్షూరీయుల చేతికి అప్పగించినప్పుడు ఇశ్రాయేలు రాజ్యం అనేటటువంటిది సంపూర్ణంగా నిర్మూలమైపోతుంది. దాని తర్వాత యూదా రాజ్యంలో సిద్కియా కాలంలో నెబుకద్నెజరు 3వసారి వచ్చినప్పుడు యెరూషలేం మందిరము, అదేవిధంగా యెరూషలేం ప్రాకారాన్ని అంతటిని కాల్చివేసి ఆయన ఆ ప్రాంతాన్ని అంతటిని బబులోను రాజు చేతికి అప్పగిస్తాడు. అంటే ఎందుకు
హిజ్కియా, యెహోయాకీను, హోషియా వారంతా కూడా దేవుని యొక్క ఏర్పరచుకున్నటువంటి దావీదు యొక్క సంతానం. యూదులు అంటే దావీదు యొక్క సంతానమైనప్పటికీ దావీదు ఏ విధంగా దేవునికి హృదయానుసారుడైనాడో, కానీ వారి యొక్క సంతానము తరతరాలు పోతున్న కొద్దీ వారు దేవునికి దూరమైతూ వచ్చింది. కాబట్టి ఈ యొక్క శరీర నిబంధన వల్ల వీరిలో మార్పు రాదు. శరీర నిబంధన నుంచి మన మనస్సు మారాలి అనే విషయంలో మనకు ఈ రకమైనటువంటి బాప్తిస్మాన్ని దేవుడిస్తున్నాడు, నీటి మూలాన బాప్తిస్మాన్ని. ఎందుకంటే మనం శరీరంతో నిబంధన చేసుకున్నటువంటి అబ్రహాము 2000 సంవత్సరాల క్రితము తన శరీరం ద్వారా నిబంధన చేసుకున్నప్పటికీ ఆయన యొక్క సంతానమైనటువంటి ఇశ్రాయేలీల 12 గోత్రాలు దేవునికి ఎంతో దూరంగా, దేవుణ్ణి ఎంతో గాయపరిచినట్లుగా, దేవుణ్ణి ఎంతో ఇబ్బందికరంగా ఉంచినట్లుగా దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని జీవించిన బిడ్డలుగా ఉంటున్నారు. కాబట్టి దేవుడు తనే ఈ లోకానికి రక్షకునిగా వచ్చాడు. తనే ఈ లోకానికి ఈ మన యొక్క పాపాలను కడిగివేసి తన పరిశుద్ధ రక్తం చేత మనను పవిత్రపరచాలని వచ్చిండు. కాబట్టి ఆయన యొక్క పరిశుద్ధ రక్తం చేత కడగబడిన మనం అందరం కూడా మనము యొక్క మనస్సులను మార్చుకోవాలి. నీ మనస్సు గనక మారినట్లయితే నీవు మరలా పాపాన్ని చేయవు అనేదే మారు మనసు కావాలి అనేది. నీ శరీరంతో నీవు ఉపవాసం ఉండొచ్చు, లేదంటే నీవు మోకాళ్ళ నుండి ప్రార్థన చేయొచ్చు, ప్రతి విధంగా నువ్వు దేవుణ్ణి వేడుకోవచ్చు, కానీ నీ మనసు మారకపోతే లాభం లేదు తల్లి. కాబట్టి యేసు రక్తం చేత కడగబడిన బిడ్డలుగా ఉంటూ మన మనస్సును మార్చుకొని దేవుణ్ణి మనం సేవించే బిడ్డలుగా ఉండాలని ఈరోజు ఒక తీర్మానం తీసుకుంటారా? ఒక 2 నిమిషాలు అందరూ కళ్ళు మూసుకొని తీర్మానం తీసుకుంటారా? దేవా, ఈ రోజు నుంచి మేము